హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్, రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న ఫిలిమ్స్ అంటే మనకు నచ్చేస్తున్నాయి కదా ఈ మధ్య కాలంలో. సో అలా మంచి సినిమాలు వస్తే మేము కూడా హ్యాపీగా వెల్కమ్ చెప్పేస్తామని ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి కొన్ని సినిమాల్ని సూపర్ సక్సెస్ కూడా చేసేసారు. ఆ బాటలో నడిచిన సినిమాల్ని చాలా చూసాం. బలగం ఎమోషనల్గా హిట్ అయితే పొలిమేర 2 హారర్ ఎలిమెంట్స్తో హిట్ అయిందనమాట. ఇలా ఇప్పుడు ఈ కోవలో చేరడానికి ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిం మనకు వస్తుందన్నమాట. అదే పాడేరు 12వ మైలు. మరి ఈ చిత్రానికి సంబంధించి ముగ్గురు కనిపిస్తున్నారు మెయిన్గా ముందుకు నడిపించింది. అందులో ఒకరు కాలికేయ ప్రభాకర్ గారు అయితే, ఇంకొకరు శ్రవణ్ గారు అండ్ ఇంకొకరు సత్యం రాజేష్ గారు. సో దీనికి సంబంధించి మాట్లాడడానికి ఒక్కరు లేరు, వాళ్ళిద్దరూ ఉన్నారు. బట్ బ్యూటిఫుల్ సుహానా అండ్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన త్రినాథ్ గారు అండ్ ఈ సినిమాని డైరెక్ట్ చేసిన ఎన్కే గారు మనతో పాటు ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేదానండి. హలో అండి. హాయ్ అండి. ఎందుకు ఇంత ఫార్మల్ గా ఇంత ఇంత ఎనర్జీ లేస్తున్నారు ఏంటండి? ఏం జరుగుతుంది? థ్యాంక్ యూ సో మచ్. యా, మేకప్ లో ఉన్నాను కాబట్టి పర్వాలేదు. ఇట్స్ అదర్వైజ్ హారర్ ఫిలిం లా ఉంటుంది. సో ఎన్కే గారు, ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ యూ. ఎందుకంటే నేను ఆల్రెడీ బ్యాక్ టు బ్యాక్ వీళ్ళందరినీ కలుస్తూనే ఉంటాను, బట్ మిమ్మల్ని ఫస్ట్ టైం కలిసాం కాబట్టి. ఎందుకంటే ఈ కథ మొదలైంది మీ దగ్గర. ఈ 12వ మైలు ఏంటండి, అది ఎలా జరిగింది? ఈ పాడేరులో 12వ మైల్ అసలు ఎక్కడ క్రియేట్ అయింది, ఎలా క్రియేట్ అయింది? సో ఎలా ఈ సినిమాగా రూపుదిద్దుకుంది? అంటే ఈ 12 మైలు ఈ టైటిల్ కానీ ఈ సబ్జెక్ట్ ఓకే. సో ఇవన్నీ కూడా ఎట్లా జరిగిందన్నమ్మా, అది ఇది థర్డ్ ఫిలిం. ఇది చిన్న సినిమాలు 2 చేశాను. సెకండ్ ఫిలిము మా ఫ్రెండ్ ఎక్కడైతే ఏరియాలో ఉంటాడో ఆ ఏరియాలో ఒక థియేటర్ ఉంది. ఆ థియేటర్లో 1 వీక్ నేను అక్కడ ప్రాజెక్ట్ చేసాము. అది చేసి చేస్తున్న ఈ ప్రాసెస్లో రిలేజ్కి క్యూబులు కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అవి వైజాగ్ రావడం వెళ్ళటం రావటం. ఆ ఫారెస్ట్ మధ్యలో వెళ్తున్న లెఫ్ట్ సైడ్ ఒక పాడేరు 12 మైల్ గ్రామం అని ఒకటి ఉంటుంది, చిన్న గ్రామం. అది చూసి ఏదో క్యాప్చర్గా ఉంది, ఇదే తర్వాత పని చేస్తుంది, రిజిస్ట్రేషనే కదా, బ్యానర్లో పడి ఉంటుంది కదని నేను ఏం చేశానంటే హైదరాబాద్ వచ్చి ఇమీడియట్ ఫస్ట్ టైటిల్ రిజిస్ట్రేషన్ చేశాను. తీరా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈలోపు నాకు థియేటర్ ఓనర్ గారు ఒక 1 వీక్ వేసుకోమ్మా అని ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మా ఫ్రెండ్ కదా, అంతా ఆ సినిమా కూడా ఆల్మోస్ట్ ముందు సినిమా కూడా మ్యాక్సిమం కొంత సపోర్ట్ చేశాడు, కెమెరా అనేది కూడా. బట్ ఈ ప్రాసెస్లో వెళ్ళి కూర్చోవటం అది ఇది, ఆ షాప్లో మన ఫర్నిచర్ షాప్ పాడేరులో మంచి పెద్ద షాపు, మంచి పేరుంది, చాలా పెద్ద పేరుంది ఏజెన్సీ. విశాఖ జిల్లాలో మాధురి ఫర్నిచర్ అంటే టాప్ పొజిషన్ విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో. బట్ అలా కూర్చున్నప్పుడు డిస్కషన్ వచ్చేది, నెక్స్ట్ ఏంట్రా అది అంటే, ఏం లేదు వస్తూ పోతున్నప్పుడు టైటిల్ కనిపించింది, రిజిస్ట్రేషన్ చేశాను. అది ఓకే అనుకుంటే దానికి కంటెంట్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. చిన్న టైటిల్ క్రియేట్ అయింది సినిమా. దాని తర్వాత కదా వర్కింగ్ టైటిల్స్ అవి పెట్టుకొని సినిమా అంతా తీసేస్తారు, దాని తర్వాత సెట్ అండ్ టైటిల్ పెడతారు. బట్ టైటిల్ తో వచ్చిన కదా ఇది క్రేజీ. ఆ తర్వాత షాప్లో కూర్చున్నప్పుడు టైటిల్ తర్వాత ఒక చిన్న లైన్ వచ్చింది, లైన్ చెప్తే చాలా బాగుంది అని చెప్పేసి ఇప్పుడు ఒక పొనుగా చెప్పాలని మా ఫ్రెండ్ మాయ అని పిలుస్తాను నేను, వాళ్ళ మిస్సెస్ చెల్లి అని పిలుస్తాను నేను. ఒకసారి కల్పన గారు మిస్సెస్, ఆ చెల్లి ఇలా ఉంది, లైన్ ఉంది, నెక్స్ట్ ఇలా చేద్దాం అనుకుంటున్నాను. బాగుందని, చాలా బాగుంది, 12 మైల్ టైటిల్ బాగుంది, కథ కూడా చాలా బాగుంది, డెవలప్ చేసుకొని ముందుకు వెళ్ళని చెప్పేసి ఫస్ట్ క్రెడిట్ కల్పన గారికి, మా సిస్టర్కి ఇవ్వాలి. సో ఆ తర్వాత మీరు ఎలాగ అప్పటి నుండి ఫ్రెండ్స్ కదా, చూసుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి, కథ అయితే బాగుందని ఫస్ట్ ఆవిడ అప్రూవల్ వచ్చింది అక్కడ నుంచి.